ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. క్షమించమ్మా, నిజంగానే నేను తప్పు చేశాను. నిన్ను మోసం చేసి బాధ పెడుతున్నానమ్మా. నీ బాధని చూస్తుంటే నాకు శిక్షగా నిజంగా యాక్సిడెంట్ అయి ఇలా బెడ్ మీద ఉంటే బాగుండేదనిపిస్తుందమ్మా. క్షమించమ్మా, తప్పంతా నా వల్లే జరిగింది. నేనే తప్పు చేశాను. క్షమించమ్మా. కొంపతీసి అల్లుడు దొరికిపోయాడేమో అక్కకి. టెన్షన్ పడకండి, దొరికిపోయుంటే ఈ పాటికి మీ అక్క బయటకు వచ్చి రచ్చ చేస్తుండేదిగా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Come in. Thank you, ma'am. Okay. Now start. చిన్నయ్యని అలా వదిలేసి రాకుండా ఉండాల్సింది. తోడుగా పక్కనే ఉండాల్సిన సమయంలో ఇలా ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చిన్నయ్యకి ఎలా ఉందో ఏంటో. ఇప్పటికైనా స్పృహలోకి వచ్చాడో లేదో. పాపం ఈశ్వరి ఎంత బాధను మనసులో పెట్టుకుని ఎగ్జామ్ ఎలా రాస్తుందో ఏంటో. Are you okay? Yes, ma'am. One more hour only. ఈ కళ నా ప్రాణాన్ని నడిపించే శ్వాసలో ఉన్న లక్ష్యం అమ్మా. ఖాకీ డ్రెస్ వేసుకున్నా నీ రూపంలో చూశానమ్మా. నిన్న ఐపీఎస్ ఆఫీసర్లా చూడాలని నాకు చాలా ఆశగా ఉంది ఈశ్వరి. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అన్నది సుందరమూర్తి కోరిక. నేను ఐపీఎస్ అవుతానని నాకంటే ఎక్కువ చిన్నయ్య నన్ను నమ్మాడు. నేను ఐపీఎస్ ని కావాలని అందరికంటే ఎక్కువ బలంగా కోరుకున్నాడు. నాన్న ఆశయాన్ని నెరవేర్చడమే కాదు, చిన్నయ్య నమ్మకాన్ని నిజం చేయాలి. అదే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. నన్ను ఎగ్జామ్కి తీసుకెళ్లాలని హడావిడిగా రావటం వల్లే కదా చిన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు నేను ఎగ్జామ్ బాగా రాసి చిన్నయ్య ముందు నిలబడితే ఎంతో గర్వపడతాడో, అంతకు మించి ఎంతో సంతోషిస్తాడో. అత్తయ్య చెప్పినట్టు త్వరగా కూడా కోలుకుంటాడు. చిన్నయ్య కోసమైనా నేను ఈ ఎగ్జామ్ బాగా రాయాలి.
ఈశ్వరి, ఎలా రాసావు ఎగ్జామ్? బాగా రాశాను సార్. థ్యాంక్ గాడ్. నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తున్నావో ఏంటో అని చాలా కంగారు పడిపోయాను ఈశ్వరి. సార్, ఒక్కసారి చిన్నయ్యకి ఎలా ఉందో కనుక్కోవాలి. ఒకసారి నా ఫోన్ ఇవ్వండి సార్. అమ్మా ఈశ్వరి, ఎగ్జామ్ అయిపోయిందా? ఎలా రాసావు? బాగా రాశాను అత్తయ్య. సుందరంకి ఇలా అయ్యింది అని తల్లడిల్లిపోతున్న నాకు ఎగ్జామ్ బాగా రాశానని చెప్పి నా ప్రాణం లేచొచ్చేలా చేసావు తల్లి. అత్తయ్య, చిన్నయ్యకి ఎలా ఉంది? అలాగే ఉందమ్మా. నువ్వేం బాధపడకు ఈశ్వరి, సుందరమూర్తికి ఏవీ కాదు. నువ్వు త్వరగా వచ్చేసేయ్. అది ఎగ్జామ్ బాగా రాయటం ఏంటండి? ఈశ్వరి ఆశయం పట్టుదల ముందు మన డ్రామాలేవీ పనిచేయలేదు. దానికి మనం మాత్రం ఏం చేస్తాం? ఆ అంకాల పరమేశ్వరుని మొక్కి నా చిన్నయ్యని నేను కాపాడుకోవాలి. ఈశ్వరి, ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు నువ్వు. పద జ్యూస్ తాగుదాం. వద్దు సంతోష్ సార్. పోనీ ఏదైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దామా? నాకు ఆకలిగా లేదు. ఏది వద్దంటే ఎలా చెప్పి ఈశ్వరి? సార్, అంకాల పరమేశ్వరమ్మ వారి గుడికి తీసుకువెళ్ళండి సార్, ప్లీజ్ సార్. సరే పద. ఎంత డ్రామా చేసింది. ఆ ఈశ్వరి ఎగ్జామ్ బాగా రాసిందా అని వినటానికే అన్నట్టుంది. అది చాలదన్నట్టు మధ్యలో వీడి టెన్షన్ ఒకటి. ఆ డాక్టర్ మత్తింజెక్షన్ ని సెలైన్కి ఎక్కించానని చెప్పాడు కదా, మరి ఎలా సుందరం నిద్రపోకుండా ఫోన్ చేసి మాట్లాడాడు? కొద్దిలో మిస్ అయ్యాం, లేదంటే అల్లుడు దొరికేసేవాడు. దాంతో మనం కూడా అక్క ముందు హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేసేవాళ్ళం. పద. అమ్మో, అమ్మకి నన్ను చూడాలనిపించి మళ్ళీ వచ్చిందేమో.